రాని రాని బయటికి. నారి మూవీ అయితే చూసాను భయ్య, చాలా ఎమోషనల్ గా ఉంది. స్టార్టింగ్ మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది కానీ క్లైమాక్స్ అయితే ఏడిపించేశారు. నిజంగా ఒక లెవెల్లో ఉంది భయ్య. సినిమా అంతా చూసుకుంటా కూడా ఎమోషనల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా అయితే రాలే బ్రదర్. ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ అయితే ఏడిపించేశారు డైరెక్టర్ అయితే. నిజంగా సూర్య గారు ఎక్కడున్నారు కానీ సార్, అసలు డైరెక్టర్ గారు ఇక్కడ లేనట్టుంది. మామూలు తీసుకులో వేరే లెవెల్ భయ్య. తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఎమోషనల్ సినిమా, ఇంత కనెక్ట్ అయిన సినిమా అయితే నా లైఫ్ లో చూడలే. అంత ఎమోషనల్ గా వచ్చింది. నిజంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సొసైటీలో జరిగే ప్రతి దానికి కూడా ఒక రీజన్ గురించి కానికంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న సిచ్యువేషన్తో పాటు అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మొత్తానికి ఈ సినిమాకి మెయిన్ స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే మెయిన్ గా అలాగే చెప్పుకోవాలంటే ఆమని గారు అయితే గ్రేట్ బ్రదర్. అసలు మదర్ క్యారెక్టర్ చేశారండి తను, మామూలు లేదు. చాలా చాలా అసలు పీక్స్ అనుకోవచ్చు. మదర్ క్యారెక్టర్ అంటే ఇలా ఉంటది అన్నట్టు చూపించారు. అసలు క్లైమాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తే కంటతడి పెట్టకుండా మాత్రం ఎవరు రారు. అంతా ఎమోషనల్ గా తీశారు. అలాగే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఎమోషనల్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అసలాగా ఫ్రేమ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ అంటే ఇప్పుడు చూసినంతసేపు కూడా రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్లు అన్నట్టు చూపించారు. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఈ సినిమా ఇస్ ఎ బ్లాక్ బాస్టర్. అంత బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేస్తారు. అలాగే ఇందులో ప్రగతి గారు కానీ ఛత్రపతి శేఖర్ గారు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. సూపర్ మూవీ భయ్య, చాలా ఎమోషనల్ గా ఉంది. తప్పకుండా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలా మంది అనుకుంటారు కదా, సినిమాలు అంటే ఫ్యామిలీతో చూడాలి, చాలా తక్కువ ఉంటాయి సినిమాలు, కానీ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి కూడా ఎలా చెడిపోతారు, ఎలా ఉండేది సొసైటీలో ఒక ప్రకారం వెళ్ళిపోతుంటది. కానీ క్లైమాక్స్ బాగా నచ్చింది బ్రో, సూపర్. అసలు మంచి మెసేజ్. నాకు తెలిసి అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈజ్ ద బెస్ట్ మూవీలు చాలా మంది తీశారు. ఇలాంటి ఎమోషనల్ మూవీ తీసింది మాత్రం మన సూర్య గారు, డైరెక్టర్ గారు. యాడ్సప్ సార్, అసలు అల్టిమేటెడ్ అండి మూవీ. ఒకటే చెప్పాలనుకుంటున్నా సార్, నిజంగా అంటే ప్రతి ఒక్కరు కొంతమంది మోమాట పడతారు సార్. నిజంగా సినిమా తీస్తున్నప్పుడు కూడా చాలా మంది ఏంటంటే మోమాట పడుతున్నారు. కానీ సినిమాకి మీరెంత ప్లస్ సార్, నిజంగా డైరెక్షన్ ఆమని గారు కూడా అంతే ప్లస్ భయ్య. చాలా చాలా బాగా చేశారు. అసలు నిజంగా అంత పెద్ద ఆర్టిస్ట్ అలాంటి క్యారెక్టర్స్ కానీ మదర్ క్యారెక్టర్ అందులో అయితే ఇన్వాల్వ్ అయిపోయారు. తను మాత్రం వేరే లెవెల్ భయ్య. నిజంగా కాన్సెప్ట్ చూస్తుంటే మాత్రం క్లైమాక్స్ మాత్రం ఒకటైతే ఛాలెంజ్ భయ్య. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు చనిపోయే ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు భయ్య. అలా ఉంది సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. తీసే డైరెక్టర్లు కూడా ఉండరు. నాకు తెలిసి ఇంత సెంటిమెంట్ గా ఇంత ఎమోషనల్ గా తీసుకొచ్చే డైరెక్టర్ అయితే చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఫస్ట్ హాఫ్ మీరే సార్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు అస్సలు మిస్ కాకండి. అవును. సో ఇప్పుడే నారి మూవీ చూడడం జరిగింది. నా కెరియర్లో ఇలాంటి క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్ మాత్రం. నేను చూసిన సినిమాలలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ప్రజెంట్ తల్లిదండ్రులు మనం కొడుకులను కానీ కూతురులను కానీ ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్తో చాలా బాగా తీశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఎమోషన్. అండ్ ఆమని గారు, ప్రగతి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్ని అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఆమని గారి కెరియర్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది ఈ క్యారెక్టర్. అండ్ ప్రతి ఒక్కరు హాఫ్ అన్ అవర్ లాస్ట్లో అందరు ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఈ మూవీ అయితే తీయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలు మీరు ఖచ్చితంగా చూడాలి. యూత్ అందరూ ఇప్పుడు చెడిపో సమాజము ట్రెండ్ మారుతుంది కదా, సో దాని తగ్గట్టు ఉంటున్నారు. కానీ పద్ధతులు అనేది మనం అవన్నీ నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చెప్పేది అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలని చాలా బాగా తీశారు. బిగ్ కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్కి. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు తీశారు. ప్రతి ఒక్కరు మిస్ కావద్దు. ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ భయ్య. నారి ఒక గొప్ప స్టోరీ అని అయితే చెప్పగలను. ఎందుకంటే చాలా సినిమాలు చూశాను, చాలా అంటే చాలా చాలా స్టోరీస్ విన్నాను. బట్ ఒక ఉమెన్ ఏం చేయగలదు, జీవాన్ని ఇవ్వడమే కాదు ప్రాణాన్ని తీయడం కూడా ఆవిడకి తెలుసు. మంచిని నేర్పించడాన్ని, తప్పు చేస్తే సరిదిద్దే మనసున్న వ్యక్తి అని చూపించారు సినిమాలో. ఆమని గారి యాక్టింగ్ కానీ, నిత్య యాక్టింగ్ కానీ, ఇంకా చాలా మంది చేశారు ఇందులో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది.
ఇందులో మెయిన్గా డైరెక్టర్ గారు ఏ పాయింట్ అయితే తీసుకున్నారో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ పాయింట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే హై రేట్ రేపులు కావచ్చు, లేకుంటే స్మగ్లింగ్ కావచ్చు, ఉమెన్ ట్రాఫికింగ్ కాదు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా నడుస్తున్నాయి. ఇట్లాంటి టైంలో ఒక ప్రాపర్ మూవీని తీసుకొచ్చారు. అందరూ అనుకుంటాం మూవీ అంటే ఏదో సరదా కోసం వెళ్తామని, బట్ ఈ సినిమాని 10 మంది జీవితాలు మార్చడానికో, 10 మంది ఎలా బతకాలి తెలుసుకోవడానికే చూడాలి ఈ సినిమా. ప్రతి ఒక్క ఉమెనే కాదు, ప్రతి ఫ్యామిలీ వచ్చి చూడాలి. ఎందుకంటే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచుతుంది, ఏం నేర్పిస్తుంది, ప్రతి ఒక్క పాయింట్ ని క్లియర్ గా ప్రజెంట్ చేశారు. ఇక్కడ చూపించడం అనేది డిఫరెంట్, ఏదో సినిమా లాగా చూపించడం చాలా డిఫరెంట్. ప్రతి ఒక్క పాయింట్ ని పర్టికులర్ గా ప్రతి ఒక్క మైండ్ లోకి వెళ్ళేలా చూపించడం అనేది డైరెక్టర్ విజన్ అంటారు. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఆ పాయింట్. ఇంకొకటి, తప్పు చేసే ప్రతి ఒక్క కొడుకు చెప్పే సిల్లీ రీజన్స్ ని తల్లి కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి మార్చుకోవడం, ఇలా చాలా పాయింట్స్ అయితే చూపించారు డైరెక్టర్ గారు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి మెయిన్ గా ఆమని గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలి. సూపర్ అంటే సూపర్ చేశారు ఆవిడ, చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఓవరాల్ చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, డోంట్ మిస్ ఇట్, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే నారీ మూవీ సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అయ్యే మూవీ ఈ సినిమా అయితే. డైరెక్టర్ గారు సూర్య గత్రే ఎట్లా తీసారని అనుకోవచ్చు ఈ సినిమా. ప్రతి ఆడపిల్ల ఎమోషనల్, అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందా, ప్రతి ఆడపిల్ల ఎలా బతకాలి, ఎలా మగవాళ్ళ నుంచి కాపాడుకోవాలి అనేది ఈ స్టోరీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. బీజం కూడా చాలా బాగుంది. అసలు ఆమెని క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. ఈ సినిమా ఎన్నో సినిమాలు చూసాను కానీ ఈ సినిమాలో ఆమెని క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అబ్బాయిలు సమాజంలో మారుతారు అని ప్రతి సినిమా తీస్తున్నారు, కానీ ఈ సినిమాకి వచ్చి చూడండి భయ్య, ప్రతి మగోడిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కంపల్సరిగా ఈ మార్పు అనేది ఈ డైరెక్టర్ గారు బాగా చూపించారు. సినిమా అనేది చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అసలు నిజంగా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. చాలా బాగా చూపించారు. ఆమెని గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ప్రతి కొడుకు కానీ కూతురు కానీ తల్లిదండ్రుల మాట వినకుండా మనం సమాజంలో ఒకళ్ళు నమ్మి ఒకళ్ళు బయటకు వస్తాము. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఒకరిని నమ్మి బయటకు వస్తాము, వాడు ఎలా ఉంటాడో తెలియదు మనకి. కానీ ఈ సినిమా ద్వారా అయితే నిజంగా నేనైతే నేర్చుకున్నాను. ఈ సినిమాలో చాలా చాలా బాగా చూపించారు. ప్రతి ఆడపిల్ల కాదు, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఈ సినిమా కంపల్సరిగా మీకు నచ్చుతుంది. జీవితంలో ప్రతి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎలా పెంచాలనేది ఈ సినిమాలో చూసి నేర్చుకోండి భయ్య. థ్యాంక్ యూ. నారీ మూవీ చాలా బాగుంది అన్న. లైక్ ఈ జనరేషన్ కి ఎలాంటి సినిమాలు రావాలో అలాగా ఈ సినిమా చాలా బాగుంది. ఒక అమ్మ గొప్పతనాన్ని, లైక్ శ్రీమూర్తి గొప్పతనాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. లాస్ట్ లో క్లైమాక్స్ లో అయితే ఆమిని మేడం గారు వన్ మ్యాన్ లేడీ ఓరియంటెడ్ మూవీ అని వచ్చేది. లైక్ ఒక అమ్మగా లైక్ ఎలా చెప్పాలో ఒక కొడుకుకి అది మొత్తం తీర్చిదిద్ది చెప్పింది. అబ్సల్యూట్లీ చాలా బాగా చెప్పారన్న. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఆమ్ని గారు మాత్రం స్క్రీన్ మాత్రం చింపేశారు. సో లాస్ట్ లో మాత్రం క్లైమాక్స్ లో మాత్రం లైక్ ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూనే ఉంటారు. ఎందుకనంటే లైక్ సినిమాలో అంత గొప్పతనం ఉంది. కానీ చెప్తున్నా, ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు, లవ్ సినిమాలు లేకపోతే ఇంకో సినిమాలు చూసి చాలా బోరింగ్ కొట్టింది. 2025 లో ఈ సినిమా లైక్ అమ్మ గొప్పతనం చూపించిన ఈ నారీ సినిమా మాత్రం చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు లైక్ ఫ్యామిలీస్ తో పాటు ఫ్రెండ్స్ తో పాటు చాలా మంది చాలా విధాలుగా చూడాల్సిన సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుందన్న. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. హాయ్ అండి, నారీ మూవీ చాలా బాగుంది. ప్రతి అమ్మాయి కానీ ఫ్యామిలీతో మటుకు చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఈ మూవీతోటే ప్రతి ఒక్క అబ్బాయి మారుతాడని నేను కోరుకుంటున్నాను. నాకైతే ఆ డైరెక్షన్ ఎలా ఉందంటే సూపర్ ఉందండి. ఆ డైరెక్టర్ గారు మంచిగా తీశారు. ఆ మూవీ చూసి నాకు ఏడుపు వచ్చిందండి. అంటే ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇలా ఉంటుంది కదా, అంటే ప్రజెంట్ అనేది ఇలా హాయ్ అండి, ఇప్పుడే నారీ మూవీ సినిమా చూసి అదే విధంగా ఈ మధ్య రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ఒక అడ్వకేట్, ఆమె ఒక 3 సంవత్సరాలు భర్త చేతిలో చాలా అబ్యూజ్ గురై తన ఒక కుమారునికి జన్మనిచ్చిన తర్వాత ఆ భర్త చేతిలో నేను చావటం కన్నా నా బ్రతుకు నేను ఏర్పరచుకోవాలని చెప్పి కుమారుణ్ణి వదిలేసి వచ్చింది అన్నప్పుడు నేను అనుకున్న, ఒక తల్లి కుమారుణ్ణి ఎలా వదిలేసి వస్తుంది అని. దానికి సమాధానం ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలా. ఎన్ని రకాలుగా ఆడపిల్లలు
మోసపోతుంటారు. రకరకాల ఇష్యూస్ చాలా చక్కగా వైవిధ్యంగా డైరెక్టర్ చూపించారు. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్త్రీ ఈ సినిమాని తప్పకుండా చూడాలా. ఎందుకనంటే ఎక్కువగా ఆడపిల్లలు తెలుసుకోవాలని అనుకుంటాం, కానీ ఆడపిల్లలు కాదండి, మగపిల్లల్ని ఎలా పెంచాలా, మగపిల్లలకి ఏ విధమైనటువంటి అవేర్నెస్ కావాలనేది కూడా ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. కాబట్టి కుటుంబ పరంగా అందరూ చూడాలి. ఇది ఒక మహిళలు కాదు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె ఎవరున్నారు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలి. రెడీయా అన్న? ఇప్పుడే చూశాను నారి ద ఉమెన్ సినిమా. అయితే చాలా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క తల్లి, తండ్రి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కొడుకు కూతురు కోసం వాళ్ళు ఎక్కడున్నారనేది అది ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చాలా మంచి పాయింట్తో వచ్చారు సూర్య గారు. అయితే ఒక మంచి డైరెక్షన్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా మంచి సినిమా అయితే తీశారనమాట. చాలా చాలా బాగుంది. అసలు ప్రజెంట్ సొసైటీలో జరిగే స్టోరీని పాయింట్ని తీసుకొని ఇంత మంచిగా తీయటం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ఈ సినిమాలో చేసిన ప్రగతి గారు, అమ్మని గారు అయితే ఒక మంచి మదర్ రోల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆమె క్యారెక్టర్. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటారు అనమాట. అంత మంచి స్టోరీ ఉంది. అసలు గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిన సినిమా, పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా అనమాట. అంటే చాలా మదర్ క్యారెక్టర్ చాలా ఏడిపిస్తుంది అనమాట. సో మిగిలిన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, విజువల్ పరంగా చాలా అంటే చాలా మంచి కథలతో వచ్చారనమాట డైరెక్టర్ గారు. సో అందరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి ఈ సినిమాని. చాలా చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అనమాట. సో మెసేజ్ ఉన్న సినిమా, అది అందరూ చూడాల్సిన సినిమా నారి ది ఉమెన్. సో అన్ని క్యారెక్టర్స్, నిత్యశ్రీ కానీ, ప్రగతి గారు కానీ చాలా చాలా బాగా చేశారు. లాస్ట్లో క్లైమాక్స్ అయితే వేడిపిస్తారు, చాలా బాగుంది. అందరూ కంటతడితో బయటకు వస్తారు. థియేటర్కి వెళ్ళి చూడండి నారి ది ఉమెన్. హాయ్ అండి, మేము ఇందాకే నారి మూవీ చూసామండి. ఈ మూవీ చూస్తే చాలా బాగుంటుంది. ఇందులో మదర్ క్యారెక్టర్ ఆమని గారు, తర్వాత ప్రగతి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే నేను మగరాయుడుగా మారాలి, ఈ జనరేషన్ కి అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా మారాలి అని తను నిత్యశ్రీ మాట్లాడే మాటలు కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఫాదర్ ఒక కూతురు ఎలా ఉండాలి, కూతురుని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి తను నిదర్శనం. సూపర్, సినిమా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్. అసలు మేమైతే ఏడ్ చేసాం ప్రాక్టీస్ లో, అంత బాగుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి చాలా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, మీరు చెప్పిన ఆ మాట మాత్రం చాలా బాగుంది. ప్రతి అమ్మాయి అబ్బాయిలాగా మాత్రం ఈ సమాజంలో అబ్బాయిలు ఎవరు ఉన్నారు మేడం? నిజంగా ప్రతి అమ్మాయికి అదే కోరిక. ఏ ఆడపిల్లకి ఎన్ని కష్టాలు ఉంటాయో ఎవ్వరు చెప్పరు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు చెప్పిన డైలాగ్ అయితే చాలా బాగుంది మేడం. నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినా. చాలా బాగుంది మేడం. నారి ఫిలిం చూడడం జరిగింది భయ్య, ఫుల్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారికి హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు. మళ్ళీ ఇంకోటి, నాకు ఈ మూవీ మొత్తము ఒక ఫ్యామిలీ తోటి అందరు వచ్చి చూడదగ్గ ఫిలిము. ఒక్క సీన్ కూడా మీకు బోర్ కొట్టదు. సూర్య గారు థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఫిలిం ఒక ఆడియన్స్కి ఇవ్వడం, ఈ జనరేషన్కి ఇలాంటి ఫిలిమ్స్ ఒక ఆడపిల్లలని ఎట్లయితే రెస్పెక్ట్ ఇవ్వాలో మగపిల్ల వాళ్ళు నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే ఏదైతే కంటెంట్ ఉందో కంపల్సరీ ఈ మూవీలో మీకు కనబడుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్టు. ఆమ్ని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం ఒప్పుకోవడమే అందులో 50% సక్సెస్. మిగతా 50% సూర్య గారి పైన ఉన్న డైరెక్షను. అందరూ బాగా చేసారు. క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేసారో మూవీ మాత్రం చాలా బాగుంది. ఆమ్ని గారి క్యారెక్టర్ అసలు ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో గ్లామరస్ అనేది ప్లస్ ఉంది, ప్లస్ ఫ్యామిలీ మెసేజ్ ఉన్నాయి. చాలా ఒక ఆడపిల్లని ఎట్లయితే ఏమంటారు గౌరవించాలో ఈ మూవీలో కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడదగ్గ సినిమా. మళ్ళీ బీజిఎం మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు అస్సలు మిస్ కావద్దు ఈ మూవీ. నారి మూవీ కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఇప్పుడే చూడడం జరిగింది నారీ సినిమా. ఆమన్ గారి క్యారెక్టర్ మాత్రం ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని చెప్పాల్సుకో ఈ సినిమాతో ఆ పర్ఫార్మెన్స్ కానీ ఒక తన కెరీర్లోనే బెస్ట్ పోయి ఆమన్ గారి క్యారెక్టర్ మాత్రం. నిత్య గారు కూడా చేశారు అండ్ మౌనిక గారు, వీళ్ళందరి క్యారెక్టర్ బాగా చూపించారు సినిమా మాత్రం. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియాను చూసి చాలామంది అంటే పిల్లలు అంటే చెడిపోతున్నారు. సో అది బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఒక విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. నారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే మహిళలు కానీ లైక్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చూడొచ్చు సినిమా.
వాళ్ళు చూసే ఒక అంటే మహిళల పట్ల గౌరవం అనేది ఈ సినిమాతో ఇంకా పెరుగుతుంది. అది బాగా చూపించారు. ఖచ్చితంగా తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు ఈ సినిమా చూడాలి. వాళ్ళు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్లో క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ ఉంటే 20-30 మినిట్స్ ఆమన్ గారి క్యారెక్టర్ మాత్రం ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే తన కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లామరస్గాతో పాటు అండ్ డీ గ్లామర్గా ప్లస్ తన కెరీర్లోనే బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా నటించారు ఆమె. నటించని చెప్పాలంటే ముఖ్యంగా ఆమన్ గారి గురించి చెప్పాలనుకుంటే గ్లామర్తో పాటు సోషల్ మెసేజ్ కూడా చాలా ఇచ్చారు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరు ఉంచారు, కంటతడి పెట్టుకుంటూ బయటకు వస్తారు భయ. జనాలు చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మహిళల పట్ల ఇంకా గౌరవం అనేది పెరుగుతుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. నారి సినిమా చూశాను. డైరెక్టర్ సూర్య గారు అయితే అసలు మంచి ఎమోషనల్ ఫిలింని తీశారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల కోసం ఈ సినిమాని థియేటర్కి వచ్చి తమ పిల్లలతో కలిసి చూడాలి. ఈ సినిమాలో అయితే మహిళలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆమెని గారి యాక్టింగ్ అయితే అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆమె సినిమాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో దీనికైతే అసలు చాలా భిన్నంగా తీసింది. అసలు క్లైమాక్స్ అలాంటి సీన్ ఆమె చేసిందంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకొని బయటకు వస్తారు. అలాగే నిత్యశ్రీ గారు యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆమె ఒక డైలాగ్ వేస్తుంది. ఆ డైలాగ్కి ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయిపోతుంది. హీరోయిన్ మౌనిక గారి యాక్టింగ్ అయితే సూపర్. తన గ్లామర్తో చాలా ఆకట్టుకుంది యూత్ని. అలానే ఇందులో ప్రగతి గారి క్యారెక్టర్ కానీ ఆమ్ని గారి క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా చూపించారు. మెయిన్ బీజిఎమ్స్ ఎమోషనల్ సాంగ్స్ అయితే అసలు ఫుల్గా కనెక్ట్ అయిపోతాం. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంది. అలాగే ప్రతి మగ పిల్లవాడు ఈ సినిమా చూసి మారుతాడని కోరుకుంటున్నాను. సూర్య గారు అయితే మంచి కాన్సెప్ట్ తీసుకొని ఎప్పటికీ అయినా అబ్బాయిలు మారాలన్న కాన్సెప్ట్తో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా చూస్తే ప్రతి మగపిల్లడు ఖచ్చితంగా మారుతాడు. ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని థియేటర్కి తీసుకొని వచ్చి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. తల్లి కొడుకు కోసం పడే ఆవేదన చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆమని గారి ఈ క్యారెక్టర్ చేయడం అంటే చాలా హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి.